హలో ఎవ్రీబడి. ఈ వీడియోలో వచ్చేసి మనం ట్యాక్స్ ఇన్వాయిస్, క్రెడిట్ నోట్, డెబిట్ నోట్ వీటి గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాక్స్ ఇన్వాయిస్ కి ముందు తెలుసుకునే ముందు మనం ఇన్వాయిస్ అంటే ఏమనేది తెలుసుకుందాం. సో ఇన్వాయిస్ అంటే సింపుల్ గా ఒక ఇన్ ఒక డాక్యుమెంట్ అని చెప్పవచ్చు. అంటే ఇష్యూయన్స్ ఆఫ్ ఇన్వాయిస్ అనేది మనం టైం లిమిట్ గురించి టైమ్ ఆఫ్ సప్లైలో డిస్కషన్ చేస్తాం. అండ్ ఈ ఇన్వాయిస్ లో మనము హెచ్ఎస్ఎన్ కోడ్ ని ఫిల్ చేయాల్సి వస్తుంది. హెచ్ఎస్ఎన్ కోడ్ ఎందుకు? గూడ్స్ ని ఐడెంటిఫై చేయనీకి ఆర్ సర్వీసెస్ ని ఐడెంటిఫై చేయనీకి. అంటే ఇది గూడ్స్ ఆ సర్వీస్ అనేది ఐడెంటిఫై చేయడానికి ఒక 8 డిజిట్స్ కోడ్ అనేది హెచ్ఎస్ఎన్ కోడ్ ఉంటుంది. బేస్డ్ ఆన్ వాళ్ళ యొక్క అగ్రిగేట్ టర్న్ ఓవర్ ని బేస్ చేసుకొని మనం వాళ్ళ యొక్క బీనా బీనా ఆర్ 6 డిజిట్స్ కోడ్ ఎలా 4 డిజిట్స్ కోడ్ అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఆఫ్ సప్లై ఈ ఇన్వాయిస్ ని ఎవరు ఇష్యూ చేస్తారు అంటే ఫస్ట్ ఎవరైతే రిజిస్టర్ పర్సన్ ఉంటాడో, ఎవరైతే రిజిస్టర్ పర్సన్ అంటే జిఎస్టీలో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళని రిజిస్టర్ పర్సన్ అంటాము. ఆ పర్సన్ సప్లయింగ్ ట్యాక్సబుల్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. సో ఎప్పుడైతే గూడ్స్ ఆర్ సర్వీసెస్ ని మీరు సప్లై చేస్తుంటే ఆ టైంలో మీరు జిఎస్టి ఇన్వాయిసెస్ ని అంటే ట్యాక్స్ ఇన్వాయిస్ ని మీరు ఇష్యూ చేయాలి. అండ్ రిసీవింగ్ ట్యాక్సబుల్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఫ్రమ్ అన్రిజిస్టర్డ్ సప్లయర్స్. సో అన్రిజిస్టర్డ్ సప్లయర్స్ నుంచి మీరు రిసీవ్ చేసుకుంటుంటే మీరు ఇన్వాయిసెస్ ని ట్యాక్స్ ఇన్వాయిసెస్ ని రైట్ చేయాలి. నెక్స్ట్, ఓకే, మేము ఇన్వాయిసెస్ ని రైట్ చేయడానికి రెడీగా ఉన్నాము. ఇప్పుడు రైట్ చేయడానికి టైం లిమిట్ ఏమి? యాక్చువల్గా ఇది మనం టైమ్ ఆఫ్ సప్లైలో డిస్కషన్ చేస్తాము. అది సపరేట్ చెప్తారు. ఇక్కడ సింపుల్ గా ఏం చెప్తారంటే అది ట్యాక్సబుల్ గూడ్సా ఆర్ సర్వీసెసా. గూడ్స్ అయితే మూమెంటమ్ ఆఫ్ గూడ్స్ ఇన్వాల్వ్ అయిందా అంటే ఓనర్ వచ్చేసి ఇంటి దగ్గర అంటే షాప్ నుంచి ఇంటి దగ్గర డెలివరీ ఏమైనా ఇవ్వాలా ఆర్ అక్కడనే ఇవ్వాలా ఆర్ డెలివరీ ఏం లేదు అంటే ఓన్లీ మనమే షాప్ దగ్గర వెళ్ళి పర్చేజ్ చేస్తున్నాము. సో షాప్ దగ్గరనే వెళ్ళి ఇస్తుంటే అక్కడే డెలివరీ ఎక్కడైతే అవుతుందో అదే ప్లేస్లోనే తీసుకోవాలి. లేదు ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ సమ్ డెలివరీ అంటే అట్ ద టైమ్ ఆఫ్ రిమూవల్ని మనము తీసుకోవాలి టైమ్ ఆఫ్ సప్లైకి. ఒకవేళ సేల్స్ ఆర్ రిటర్న్స్ సప్లైస్ ఉంటే బిఫోర్ అట్ ది టైమ్ ఆఫ్ సప్లై నుంచి ఆర్ విత్ ఇన్ 6 months ఫ్రమ్ రిమూవల్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ తీసుకోవాలి. కొన్ని కేసెస్లో కన్సైన్మెంట్ కేసెస్లో ఏం చేస్తారంటే ఒక 6 months టైం ఇస్తారు. సో 6 months టైం ఇచ్చి మీరు ఈ 6 months లోపల మీరు సేల్ చేసుకోండి. ఆర్ సేల్ చేసుకోకపోతే మేము గూడ్స్ని రిటర్న్ చేస్తాము. ఎట్లా టైం ఇచ్చినప్పుడు విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ తీసుకోవాలి. అండ్ ఇన్ కేస్ ఆఫ్ అది సర్వీసెస్ అయితే విత్ ఇన్ 30 days ఫ్రమ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ తీసుకోవాలి. ఈ 30 days ప్లేస్లో మనం 45 days పెట్టుకోవాలి. ఇన్ కేస్ ఆఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ కానీ బ్యాంకింగ్ బిజినెస్ కానీ ఆర్ ఒకవేళ అది ఇన్సూరెన్స్ బిజినెస్ అనేది ఒకవేళ అది ఇన్ కేస్ ఆఫ్ కంటిన్యూస్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ తీసుకున్నాం అనుకోండి. కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్లో ఈచ్ అండ్ రెంటర్వెల్లో మనం గూడ్స్ ని ప్రొవైడ్ చేయాలి. సప్లైయింగ్ గుడ్ ఒకటేసారి బిల్డింగ్ ని కన్స్ట్రక్షన్ చేయరు. ఇట్ విల్ స్టేజ్ వైజ్ స్టేజ్ ఉంటుంది. సో కంటిన్యూస్ సప్లై ఆఫ్ గూడ్స్ ఉన్నప్పుడు బిఫోర్ అట్ ద టైమ్ ఆఫ్ ఈచ్ సక్సెసివ్ స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్ ఈజ్ ఇష్యూడ్ ఆర్ ఈచ్ సక్సెసివ్ పేమెంట్ ఈజ్ మేడ్. అంటే ఒక బిల్డింగ్ ని కన్స్ట్రక్షన్ చేస్తుంటే అప్ టు సర్టన్ పీరియడ్ వరకు ఎంత, అప్ టు సర్టన్ పీరియడ్ వరకు ఎంత. సో ఫస్ట్ బేస్ ఎంత వరకు, బేస్ నుంచి పిల్లర్స్ ఎంత వరకు, పిల్లర్స్ నుంచి పైన ఎంతవరకు, స్టెప్స్ వేస్తున్నప్పుడు ఎంత. ఇట్లా బేస్డ్ ఆన్ సక్సెసివ్ పేమెంట్స్ ఏమైనా జరిగితే ఆర్ వాళ్ళు సక్సెసివ్ స్టేట్మెంట్ ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నప్పుడు దాన్ని బేస్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ కంటిన్యూస్ సప్లై ఆఫ్ సర్వీస్ ఉంటే డ్యూ డేట్ పేమెంట్ ఈజ్ అసర్టైనబుల్ ఫ్రమ్ ద కాంట్రాక్ట్. మనము డ్యూ డేట్ ని అసర్టైన్ చేయగలిగితే అంటే ఈ డేట్ కి పేమెంట్ చేయాలి అన్నప్పుడు ఆన్ ఆర్ బిఫోర్ ద డ్యూ డేట్ లోపల తీసుకోవాలి. అసర్టైనబుల్ చేయలేము అంటే యాక్చువల్గా పేమెంట్ ఎప్పుడు జరుగుతుందో ఆ పేమెంట్కి తీసుకోవాలి. పేమెంట్ ఈస్ లింక్ టు కంప్లీషన్ ఆఫ్ అన్ ఈవెంట్ అంటే ద ఎండ్ అయిపోయేంత వరకు ఉండాలి అంటే ఆన్ ఆర్ బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ ఈవెంట్. ఇదంతా మనం టైమ్ ఆఫ్ సప్లైలోనే డిస్కషన్ చేస్తాం. సో అందులో మనం మెయిన్గా ఇన్వాల్వ్ కాము. ఇప్పుడు టైమ్ ఆఫ్ సప్లైకి సంబంధించి టైమ్ ఆఫ్ సప్లైలో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ఓన్లీ ఎఫ్సిఎంకి సంబంధించి డిస్కషన్ చేస్తాం, అక్కడ ఆర్సిఎంకి సంబంధించి కూడా డిస్కషన్ చేస్తాం. నో ఫోకమ్ టు ద మెయిన్ టాపిక్. ఇప్పుడు మనం డిస్కషన్ చేస్తున్నది ట్యాక్స్ ఇన్వాయిస్, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్. ఆ క్రెడిట్ నోట్ డెబిట్ నోట్కి సంబంధించి ఇప్పుడు ఈ ట్యాక్స్ ఇన్వాయిస్లో ఏమేమి
ఇంక్లూడ్ చేయాలి. ఇంపార్టెంట్ కంటెంట్స్ ఆఫ్ ట్యాక్స్ ఇన్వాయిస్ అంటే అతను ఫస్ట్ నేమ్, అడ్రస్ అండ్ జిఎస్టీ ఆఫ్ సప్లయర్. సో ఎవరైతే సప్లై చేస్తున్నారో ఆ సప్లయర్ కి సంబంధించిన జిఎస్టీ నెంబర్, నేమ్, అడ్రస్ ని మెన్షన్ చేయాలి. అండ్ కన్సిక్యూటివ్ సీరియల్ నెంబర్స్ ని, డేట్ ఆఫ్ ఇష్యూని మెన్షన్ చేయాలి. నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ జిఎస్టీ ఆఫ్ రిజిస్టర్డ్ రిసిపియంట్. సో రిసిపియంట్ కి సంబంధించి ప్రొవైడ్ చేయాలి. ఒకవేళ నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ అన్రిజిస్టర్డ్ రిసిపియంట్ అలాంగ్ విత్ డెలివరీ అడ్రస్, నేమ్ అండ్ స్టేట్ కోడ్, ఎప్పుడైతే వాల్యూ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50,000 ఉంటాయి. ఇక్కడ రిజిస్టర్ పర్సన్, ఇక్కడ రిజిస్టర్ పర్సన్ అన్నాము. ఇక్కడ అన్రిజిస్టర్డ్ పర్సన్ తో ఎప్పుడైతే 50,000 అంటే 50,000కి మించి ట్రాన్సాక్షన్ చేసినప్పుడు అతని డీటెయిల్స్ ని తీసుకోవాలి. ఒకవేళ 50,000 కి తక్కువ ఉంటే నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ అన్రిజిస్టర్డ్ రిసిపియంట్ అలాంగ్ విత్ డెలివరీ అడ్రస్, నేమ్ అండ్ స్టేట్ కోడ్ ఓన్లీ వెన్ రిసిపియంట్ రిక్వెస్ట్ ఫర్ ఇట్. నెక్స్ట్ హెచ్ఎస్ఎన్ కోడ్స్. సో హెచ్ఎస్ఎన్ కోడ్స్ కి సంబంధించి మళ్ళీ డిస్కషన్ చేద్దాము. నెక్స్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. తో మనం ఏ గూడ్స్ ని పంపిస్తున్నాము ఆ డీటెయిల్స్ కావాలి. అండ్ తర్వాత క్వాంటిటీ అంటే ఎన్ని పంపిస్తున్నాము, 10, 20, 30, 40, 50 క్వాంటిటీలో చెప్పాలి. అండ్ టోటల్ వాల్యూ ఆఫ్ సప్లై ఎంత, ట్యాక్సబుల్ వాల్యూ ఎంత, సో టోటల్ ఎంత, ట్యాక్స్ ఎంత అందులో అనేది చెప్పాలి వాల్యూలో. నెక్స్ట్ ఇందులోనే ట్యాక్స్ రేట్ ఎంత చెప్పాలి. ట్యాక్స్ రేట్లో మళ్ళీ సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ ఎంత, ఒకవేళ ఐజిఎస్టీ అయితే టోటల్ అమౌంట్ ఐజిఎస్టీకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ చార్జెడ్, ఎంత ట్యాక్స్ చార్జ్ చేస్తున్నాము. ప్లేస్ ఆఫ్ సప్లై, సో ఇది ఇంకొక చాప్టర్ ఇది పిఓఎస్ అనేది. అడ్రస్ ఆఫ్ డెలివరీ వే డిఫరెంట్ దెన్ ప్లేస్ ఆఫ్ సప్లై అంటే బిల్ టు షిప్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. బిల్ టు షిప్ ట్రాన్సాక్షన్స్ ఉంటే అడ్రస్ డిఫరెంట్ దెన్ ప్లేస్ ఆఫ్ సప్లై అంటే ఆ అడ్రస్ ని మెన్షన్ చేయాలి. ట్యాక్స్ పేయబుల్ అండర్ రివర్స్ చార్జ్ అంటే ఆర్సీఎం ఏమన్నా అప్లికబుల్ అయిన ఆర్సిఎం కి సంబంధించి. సిగ్నేచర్ ఆఫ్ సప్లయర్ ఆర్ ఆథరైజ్ సిగ్నేచర్ నాట్ రిక్వైర్డ్ ఇఫ్ ఇన్వాయిస్ ఈజ్ ఇష్యూడ్ యాజ్ పర్ ఐటీ యాక్ట్ ప్రకారంగా. సో ఈ ఇన్వాయిస్ ని ఇష్యూ చేస్తుంటే సపరేట్ గా సిగ్నేచర్ ఏం అవసరం లేదు. అందులోనే అథరైజ్ బయోమెట్రిక్ సిగ్నేచర్ అనేది వచ్చేస్తుంది. సో కంప్యూటరైజ్డ్ సిస్టమ్స్ కి మీకు సపరేట్ సిగ్నేచర్ అనేది అవసరం లేదు. నెక్స్ట్ క్యూఆర్ కోడ్ హ్యావింగ్ ఎంబెడెడ్ ఐఆర్ఆర్ ఇన్ ఇట్ ఇన్ కేస్ ఆఫ్ ఈ ఇన్వాయిస్ ఈస్ ఇష్యూడ్. సో ఈ ఇన్వాయిస్ వచ్చిందంటే క్యూఆర్ కోడ్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇన్వాయిస్ ని ఇష్యూ చేయాలనుకున్నాము. సప్లై ఆఫ్ గూడ్స్ కి, సప్లై ఆఫ్ సర్వీస్ కి ఎన్ని ఇన్వాయిసెస్ ని ఇష్యూ చేయాలి అంటే మేనర్ ఏమి అంటే సప్లై ఆఫ్ గూడ్స్ కి అయితే 3 ఇష్యూ చేయాలి. ఎన్ని సారీ, సప్లై ఆఫ్ గూడ్స్ కి అయితే 3 ఇష్యూ చేయాలి. సప్లై ఆఫ్ సర్వీస్ అయితే డబుల్ ఇష్యూ చేయాలి. ఎవరెవరికి ఇష్యూ చేయాలి 3 అంటే, ఒకటి రెసిపియన్ కి, ఒకటి సప్లయర్ కి, ఒకటి ట్రాన్స్పోర్టర్ కి. ఇక్కడ ట్రాన్స్పోర్టర్ ఉండదు కాబట్టి ఓన్లీ రెసిపియన్ అండ్ సప్లయర్ కి. ద సీరియల్ నెంబర్స్ ఆఫ్ ఇన్వాయిస్ issued during a month or quarter shall be furnished electronically in form GSTR1. సో GSTR1 లో డాక్యుమెంట్ డేట్ నెంబర్ దగ్గర మనం మెన్షన్ చేస్తుంటాము. నెక్స్ట్ ఇది ఇన్వాయిస్ కి సంబంధించి. నెక్స్ట్ ఈ ఇన్వాయిస్. ఇప్పుడు ఇంతవరకు మనం డిస్కషన్ చేసినది ట్యాక్స్ ఇన్వాయిస్ కి సంబంధించి. ఇప్పుడు ఈ ఇన్వాయిస్ కి సంబంధించి డిస్కషన్ చేస్తాము. క్లాస్ ఆఫ్ పర్సన్స్ మ్యాండేటరీగా అంటే కంపల్సరీగా తీసుకోవాల్సిన పర్సన్స్ ఎవరు ఈ ఇన్వాయిస్ ని అంటే, కొంతమందిని స్పెసిఫై చేసిన నోటిఫైడ్ పర్సన్స్. ఎవరైతే రిజిస్టర్డ్ పర్సన్స్ ఉంటారో, ఎవరు ఆల్ రిజిస్టర్డ్ పర్సన్స్, వాళ్ళ యొక్క అగ్రిగేట్ టర్న్ ఓవర్ అనేది గ్రేటర్ దెన్ 5 crores ఉంటే, అండ్ ప్లస్ ఎక్కడి నుంచి అది ఎనీ ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఒక ఇయర్ చెప్పడం లేదు. మామూలుగా మనం చూసుకునేది ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ అని చూస్తాము, బట్ ఇయర్ అట్లా కాదు. ఎనీ ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ ఎక్కడి నుంచి, ఫ్రమ్ 2017, 18 నుంచి చెక్ చేసుకోవాలి. వాళ్ళంతా ఏం చేయాలి, ఈ ఇన్వాయిస్ ని ఇష్యూ చేయాలి. అండ్ ఇక్కడ ఈ ఇన్వాయిస్ స్కీమ్ లో ఉండే టర్మ్స్ ఏముంటాయంటే యూనిఫామ్ స్టాండర్డ్ ఫార్మాట్ ఉంటాయి. నార్మల్ గా ట్యాక్స్ ఇన్వాయిస్ అయితే ఎవరు ఇష్టం వాళ్ళదే. కొంతమంది టాలీ షీట్ ఇస్తారు, కొంతమంది జెనోవా ఇస్తారు, కొంతమంది క్విక్ బిక్ నుంచి ఇస్తారు, కొంతమంది మాన్యువల్ ఇస్తారు.
అది ఎవరి ఇష్టం వాళ్ళది ట్యాక్స్ ఇన్వాయిస్ అయితే. బట్ ఈ ఇన్వాయిస్ అయితే ఈ ఇన్వాయిస్ పోర్టల్ నుంచి వచ్చేస్తుంది, ఎన్ఐసి డాట్ ఈ ఇన్వాయిస్ నుంచి వచ్చేస్తుంది కాబట్టి అందరికీ స్టాండర్డ్ ఫార్మాట్ ఉంటుంది. అండ్ ఫామ్ జిఎస్టీ ఐఎన్వి వన్లో వస్తుంది, కంటైనింగ్ మ్యాండేటరీ స్పెసిఫైడ్ ఫీల్డ్స్ టు బి రిపోర్టెడ్ ఇన్ ఎలక్ట్రానిక్ ఫార్మాట్ టు ఐఆర్పి. ఆల్రెడీ అక్కడ రెడ్ మార్క్ పెట్టేస్తుంది ఒకవేళ మీరు మ్యాండేటరీ ఇన్ఫర్మేషన్ ని ఫిల్ చేయకుంటే. అప్లికబుల్ ఫర్ ఆల్ బిజినెసెస్ అక్రాస్ ద కంట్రీ. ఇప్పుడు ఈ ఐఆర్పి అంటే ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్. ఇక్కడ మనం వెబ్సైట్ ఉంటుంది, అప్లోడ్ చేయాలి ఫర్ అప్లోడింగ్ ఆర్ రిపోర్టింగ్ ఆఫ్ ఇన్వాయిసెస్ కి బై నోటిఫైడ్ పర్సన్స్ కి. నౌ ఇన్వాయిస్ లో ఐఆర్ఎన్ లో ఏమేమి ఉంటాయంటే యూనిక్ టు రిఫరెన్స్ నెంబర్ యూఆర్ఎన్ నెంబర్ ఉంటుంది, అండ్ జనరేటెడ్ అండ్ రిపోర్టెడ్ బై ద ఐఆర్పి ఇన్ సక్సెస్ఫుల్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఈ ఇన్వాయిస్. ఈ ఇన్వాయిస్ లో సక్సెస్ఫుల్ రిజిస్ట్రేషన్ అయితే మీకు వచ్చేస్తుంది. అప్పుడు మీకు జిఎస్టి ఇన్వాయిస్ అనేది వ్యాలిడ్ అవుతుంది, ఓన్లీ వ్యాలిడ్ ఐఆర్ అనేది జనరేట్ అయినప్పుడు. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఈ ఇన్వాయిస్ తీసుకోవడం వల్ల నాకు వచ్చే అడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయంటే ఎస్, యూ హ్యావ్ సమ్ అడ్వాంటేజెస్. ఫస్ట్, ఆటో రిపోర్టింగ్ ఆఫ్ ఇన్వాయిసెస్ ఇన్ జిఎస్టీ. సో సపరేట్గా మీరు జిఎస్టీఆర్ వన్లో మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, అవి ఆటో రిపీట్ అయిపోతాయి. మీరు ఏమన్నా ఈవే బిల్ జనరేట్ చేయాలంటే ఆటో జనరేషన్ ఆఫ్ ఈవే బిల్. నెక్స్ట్, సబ్స్టాన్షియల్ రిడక్షన్ ఇన్ ట్రాన్సాక్షన్స్ ఎర్రర్స్. ట్రాన్సాక్షన్స్ అనేది తగ్గిపోతాయి. ఎర్లీ పేమెంట్, సో అట్ ద టైమ్ ఆఫ్ పేమెంట్ కూడా ఎర్లీగా అయిపోతుంది. కాస్ట్ రిడక్షన్, సపరేట్గా మీరు ఇంకొక సాఫ్ట్వేర్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు ఇన్వాయిసెస్కి సంబంధించి. ఇంప్రూవ్డ్ ఎఫిషియన్సీ ఆఫ్ బిజినెస్ ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. రిడక్షన్ ఆఫ్ ట్యాక్స్ ఎవేజన్, సో అందరూ ఈవే బిల్స్ మెన్షన్ చేస్తే అదంతా ఆటోమేటిక్గా టర్న్ ఓవర్ బుక్ అయిపోతుంది కాబట్టి ట్యాక్స్ ఎవేషన్కి పాసిబుల్ కాదు. ఎలిమినేషన్ ఆఫ్ ఫేక్ ఇన్వాయిసెస్, తో ఫేక్ ఇన్వాయిసెస్ ఇచ్చి చేయాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్, సిచ్యువేషన్ ఇన్ విచ్ ఈ ఇన్వాయిస్ ఈస్ అప్లికబుల్. ఇన్వాయిస్ అనేది ఎప్పుడెప్పుడు కావాలి అంటే ఫస్ట్, సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ టు ఏ రిజిస్టర్డ్ పర్సన్ బై నోటిఫైడ్ పర్సన్. అంటే రిజిస్టర్డ్ పర్సన్ టు రిజిస్టర్డ్ పర్సన్స్, నోటిఫైడ్ పర్సన్స్ ఉన్నప్పుడు అప్పుడు ఈ ఇన్వాయిస్ అప్లికబుల్ అవుతుంది. ఎక్స్పోర్ట్స్ బై నోటిఫైడ్ పర్సన్స్, తో నోటిఫైడ్ పర్సన్స్ ఎక్స్పోర్ట్ చేస్తే అప్లికబుల్. B2C సప్లైస్ బై నోటిఫైడ్ పర్సన్, అంటే బిజినెస్ టు కన్జ్యూమర్ ఆర్ కస్టమర్స్ ఉన్నప్పుడు ఈ ఇన్వాయిస్ అవసరం లేదు. ఈ ఇన్వాయిస్ ఈజ్ ఇష్యూడ్ బై ఐఎస్డి, ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్, అవసరం లేదు. సప్లైస్ మేడ్ బై నోటిఫైడ్ పర్సన్, ట్యాక్స్ ఆన్ విచ్ పేయబుల్ అండర్ రివర్స్ చార్జ్ మెకానిజం, సెక్షన్ 9(3). సో సెక్షన్ 9(3)లో సర్వీసెస్ కి సంబంధించి వేర్ స్పెసిఫైడ్ కేటగిరీ ఆఫ్ సప్లైస్ ఆర్ రిసీవ్డ్ బై నోటిఫైడ్ పర్సన్ ఫ్రమ్ అన్రిజిస్టర్డ్ పర్సన్ అట్రాక్టింగ్ రివర్స్ చార్జ్. 9(4) లో ఒక 4 సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తారు. హౌసింగ్ కి సంబంధించి, అకామిడేషన్ కి సంబంధించి, ఆర్ ఎంగేజింగ్ ఇన్ రెస్టారెంట్ కి సంబంధించి, ట్రాన్స్పోర్టేషన్ కి సంబంధించి, సో వాళ్ళకు కూడా అప్లికబుల్ కాదు. ఓన్లీ 9(3) రివర్స్ ఛార్జీలో 9(3)కి సంబంధించి మాత్రమే అప్లికబుల్ అవుతాయి, 9(4)కి రావు. ఇంపార్ట్ ఇంపోర్ట్ ఆఫ్ బిల్స్, బిల్ ఆఫ్ ఎంట్రీ, అటువంటి కేసుల్లో కూడా ఈ ఇన్వాయిస్ అనేది అవసరం లేదు. నెక్స్ట్, నో రిక్వైర్మెంట్ ఆఫ్ ఇష్యూయింగ్ ఇన్వాయిస్ కాపీస్ ఇన్ ట్రిప్లికేట్ ఆర్ డూప్లికేట్. సో ఇన్వాయిస్ అనేది అప్లికబుల్ అయితే సపరేట్గా నువ్వు ట్రిప్లికేట్ తీసుకోవాలి, డూప్లికేట్ తీసుకోవాలి, అవన్నీ అవసరం లేదు. ఎగ్జామ్షన్ ఫ్రమ్ ఈ ఇన్వాయిస్, సో ఈ ఇన్వాయిస్ ని ప్రతి ఒక్కరు చేయాలంటే కాదు, వీళ్ళంతా ఎగ్జామ్టెడ్. ఎవరు? స్పెషల్ ఎకనామిక్ జోన్లు, ఎవరైతే సెజ్ లో ఉంటారో. స్పెషల్ ఎకనామిక్ అంటే మనకి కొన్ని స్టేట్స్ కి స్పెషల్ స్టేటస్ వచ్చింటాయి కదా, ఆ స్టేట్స్ లో మీరు బిజినెస్ ఉంటే మీకు ఈ ఇన్వాయిస్ అనేది అప్లికబుల్ కాదు. నెక్స్ట్, ఇన్సూరర్, బ్యాంకింగ్ కంపెనీ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఇంక్లూడింగ్ ఎన్బిఎఫ్సి, వీళ్ళకి అప్లికబుల్. అండ్ ఎవరైతే జీటీఏ, గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ, సప్లయింగ్ సర్వీసెస్ ఇన్ రిలేషన్ టు ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ బై రోడ్ ఇన్ గూడ్స్ క్యారేజ్లో చేస్తుంటే, అంటే వేరే ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేయకుండా గూడ్స్ క్యారేజ్ నుంచి ప్రొవైడ్ చేస్తుంటే. సప్లయర్ ఆఫ్ ప్యాసింజర్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్, తో ప్యాసింజర్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ వాళ్ళకి అవసరం లేదు. Person supplying services by way of admission to exhibition of cinematography films in multiplex films. సో ఎవరిని సప్లై చేస్తున్నది? సప్లయింగ్ సర్వీసెస్ బై వే ఆఫ్ అడ్మిషన్ టు ఎగ్జిబిషన్, సినిమాటోగ్రఫీ ఫిలిమ్స్ కి సంబంధించి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అండ్ లోకల్ అథారిటీ, వీళ్ళకి ఈ ఇన్వాయిస్ అనేది అప్లికబుల్ కాదు. నెక్స్ట్, ఓవరాల్ వర్క్ ఫ్లో ఆఫ్ ఈ ఇన్వాయిస్. ఈ ఇన్వాయిస్ లో వర్క్ ఫ్లో ఎట్లుంటుంది అంటే
ట్యాక్స్ పేయర్ అంటే ఎవరైతే సప్లయర్ ఉంటారో అతను క్రియేట్ చేయాలి జిఎస్టీ ఇన్వాయిసెస్ని ఆన్ దర్ ఓన్ అకౌంటింగ్ ఆర్ బిల్లింగ్ ఆర్ ఈఆర్పి సిస్టంలో హ్యాస్ పర్ ఈ ఇన్వాయిస్ స్కీమ్ ప్రకారంగా జిఎస్టీ ఇన్వాయిస్ ఫోటోలో ఏదైతే ఫార్మాట్ ఉంటుందో ఆ ఫార్మాట్ ప్రకారంగా తర్వాత అప్లోడ్ చేయాలి ట్యాక్స్ పేయర్ అప్లోడ్ చేయాలి ఈ ఇన్వాయిస్ స్కీమ్ని టు ఐఆర్పికి. ఐఆర్పి అనేది జనరేట్ చేస్తుంది ఐఆర్ఎన్ నెంబర్ని అండ్ ఐఆర్పి అనేది డిజిటల్లీ సైన్ అనేది ఈ ఇన్వాయిస్ అండ్ యాడ్ చేస్తుంది క్యూఆర్ కోడ్ని. ఐఆర్పి రిటర్న్స్ ఈ ఇన్వాయిస్ టు సప్లయర్. సో మనం మెన్షన్ చేసిన తర్వాత ఫోటో నుంచి మనకి ఏమొస్తుంది ఈ ఇన్వాయిస్ అనేది వస్తుంది. సప్లయర్ షేర్ ద ఇన్వాయిస్ విత్ రిసీవర్ అలాంగ్ విత్ క్యూఆర్ కోడ్. నెక్స్ట్ generation of EVA bill populating relevant parts of GST returns through invoicing. ఆల్రెడీ మీరు ఈ ఇన్వాయిసింగ్ తీసుకుంటే ఈవీ బిల్లో డీటెయిల్స్ ఏవైతే కావాలో పార్ట్ ఏ పార్ట్ బి అట్లా ఫిల్ చేస్తున్నాం కదా అక్కడ కావాల్సిన ఏవైతే డేటా ఉంటుందో ఫ్రమ్ ఈ డేటా నుంచి తీసుకొని ఆటోమేటిక్ ప్రొవైడ్ చేస్తుంది జిఎస్టీ సిస్టమ్ ఆర్ ఈవే బిల్ సిస్టమ్. జిఎస్టీ సిస్టమ్ పోతే ఆటో పాపులేట్ చేస్తుంది డేటా ఇంటూ జిఎస్టీఆర్1 సప్లైకి సంబంధించి ఆటో పాపులేట్ డేటా ఇంటూ జిఎస్టీఆర్2 ఆఫ్ ద రెస్పెక్టివ్ రిసిపియంట్కి. ఈవే బిల్ సిస్టమ్ ఎవరైతే పారామీటర్స్ లైక్ ట్రాన్స్పోర్టర్ ఐడి అండ్ వెహికల్ నెంబర్స్ ఎక్సెట్రా రిపోర్టెడ్ ఇన్ ఈవో ఇన్వాయిస్ స్కీమ్ ఫెసిలిటీ జనరేషన్ ఆఫ్ ఈవే బిల్. సో ఆల్రెడీ ఒక చోట ఇచ్చిన అంటే మీరు ఈ ఇన్వాయిస్లో ఇచ్చిన అంటే ఈవే బిల్లో సపరేట్గా ఇవ్వాల్సిన అవసరం లేదు. సో జిఎస్టీఆర్1లో వస్తుంది జిఎస్టీఆర్2లో వస్తుంది ఈవే బిల్లో వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. క్యాన్సిలేషన్ ఆఫ్ రిపోర్టెడ్ ఇన్వాయిసెస్. సో క్యాన్సిలేషన్ ఆఫ్ రిపోర్టెడ్ ఇన్వాయిస్ అలౌడ్ బై సెల్లర్ బై రిపోర్టింగ్ ఐఆర్ఎన్ ఆన్ ఐఆర్పి విత్ ఇన్ స్పెసిఫైడ్ టైం లోపల అతను క్యాన్సల్ చేసుకోవాలనుకుంటే. అమెండ్మెంట్ ఆఫ్ రిపోర్టెడ్ ఇన్వాయిసెస్ మీరు ఏమన్నా అమెండ్మెంట్ చేయాలనుకుంటే రాంగ్ మిస్టేక్ని ఐడెంటిఫై చేసింటే పాసిబుల్ ఓన్లీ అండ్ జిఎస్టీ పోర్టల్. పాసిబుల్ అంటే ఐఆర్పిలో పాసిబుల్ కాదు ఐఆర్పిలో మీరు జస్ట్ అప్లోడ్ చేయడానికి మాత్రమే. నెక్స్ట్ రివైజ్డ్ ట్యాక్స్ ఇన్వాయిస్ to be issued in respect of taxable supplies affected during the period. సో ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్లో ఏం చెప్తారంటే మీకు జిఎస్టి రిజిస్ట్రేషన్ లైబిలిటీ అనేది వచ్చిందా ఎస్ వచ్చింది. వచ్చిన తర్వాత విత్ ఇన్ 30 days లోపల మీరు రిజిస్ట్రేషన్ తీసుకున్నారా ఎస్ రిజిస్ట్రేషన్ తీసుకున్నా అప్పుడు డేట్ ఆఫ్ ఎఫెక్టివ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వచ్చేసి ఫ్రమ్ మీకు ఎప్పుడైతే లైబిలిటీ వచ్చిందో ఆ డేట్ నుంచి. లేదు విత్ ఇన్ 30 days లోపల తీసుకోలేదు నాకు ఎఫెక్టివ్ డేట్ వచ్చేసి డేట్ ఆఫ్ సర్టిఫికేట్ ఇష్యూయన్స్ ఆఫ్ సర్టిఫికేట్ని క్యాలిక్యులేషన్ చేస్తాము. ఈ డేట్ నుంచి అంటే ఎప్పుడైతే విత్ ఇన్ 30 days లోపల తీసుకుంటే ఇక్కడ ఎఫెక్టివ్ డేట్కి సంబంధించి కన్సాలిడేటెడ్ రివైజ్డ్ ట్యాక్స్ ఇన్వాయిసెస్ మే బి ఇష్యూడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ taxable supplies made to unregistered recipient during this period లో. ఇన్ కేస్ ఆఫ్ ఇంటర్స్టేట్ సప్లైస్ ఉంటే దాని యొక్క వాల్యూ డస్ నాట్ ఎక్సీడ్ 2,50,000 or consolidated revised tax invoice may be issued separately in respect of all unregistered persons recipient located in state. Now consolidated tax invoices తో ఎవరెవరికి ఇవ్వచ్చు అంటే ఎప్పుడైతే మీకు అంటే ట్యాక్స్ ఇన్వాయిస్ అవసరం లేదు చిన్న చిన్నవి జరుగుతుంటాయి చిన్న చిన్నవి అంటే లెస్ దెన్ 200 సేల్ చేస్తున్నారు అండ్ ఆ పర్సన్ వచ్చేసి అన్రిజిస్టర్డ్ పర్సన్ రిసిపియంట్కి ఈ ఇన్వాయిస్తో ఎటువంటి పని లేదు. అట్లాంటప్పుడు మనం ఒక కన్సాలిడేటెడ్ ట్యాక్స్ ఇన్వాయిస్ని ఇష్యూ చేసుకోవచ్చు అండ్ క్లోజ్ ఆఫ్ ఈచ్ క్లోజింగ్ డేట్కి కన్సాలిడేటెడ్ ట్యాక్స్ ఇన్వాయిస్ని ఇష్యూ చేసుకోవాలి. నెక్స్ట్ బిల్ ఆఫ్ సప్లై. బిల్ ఆఫ్ సప్లై అంటే ఏమి ఇంతవరకు మనం ట్యాక్స్ ఇన్వాయిస్ గురించి చెప్పుకున్నాం. ఇన్వాయిస్ అనేది అవి రిజిస్టర్ పర్సన్ ఇష్యూ చేస్తుంటారు. రిజిస్టర్ పర్సన్ ఎప్పుడైతే అతను సప్లయింగ్ ఎగ్జాంప్టెడ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ చేస్తుంటే ఆర్ పేయింగ్ ట్యాక్స్ అండర్ కాంపోజిషన్ లెవెల్లో చేస్తుంటే వాళ్ళకి ట్యాక్స్ ఇన్వాయిస్ అప్లికబుల్ కాదు బిల్ ఆఫ్ సప్లై అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ రిసిపియంట్ ఓచర్. సో రిసిపియంట్ ఓచర్ అంటే సప్లయర్ ఏమన్నా పేమెంట్ చేసినాడు లైక్ అడ్వాన్స్ పేమెంట్ ఈ రిసిపియంట్ సర్వీసెస్ ఇచ్చేటప్పుడు అడ్వాన్స్ పేమెంట్ చేసినాడు దానికి ఒక రిసిప్ట్ ఇవ్వడం దాన్ని రిసిప్ట్ ఓచర్ అంటాము. అట్ ద టైమ్ రిసిట్ ఆఫ్ అడ్వాన్స్ ఆర్ రేట్ ఆఫ్ ట్యాక్స్ ఆర్ నేచర్ ఆఫ్ సప్లై ఈజ్ నాట్ డిటర్మైనబుల్. మనం డిటర్మైన్ చేయలేకపోతే రేట్ అనేది డిటర్మైన్ చేయకపోతే 18% అండి అంటే అది గూడ్సా సర్వీసెసా అనేది డిటర్మైన్ చేయలేము. ఆర్ నేచర్ ఆఫ్ సప్లై ఈజ్ నాట్ డిటర్మైనబుల్. సో నేచర్ డిటర్మైన్ చేయలేకపోతే ఇంట్రెస్టేటా ఆర్ సిజిఎస్టీనా ఎస్జిఎస్టీ ఐజిఎస్టీ అంటే
ఇంట్రెస్ట్ రేట్కి వేసేసి ఐజిఎస్టిని లెవీ చేయండి. నెక్స్ట్ రీఫండ్ వచ్చారు. సో ఇతను అడ్వాన్స్ ఇచ్చినాడు, రిసీట్ వచ్చి వచ్చినాడు, బట్ సప్లై అనేది చేయలేకపోయినాడు, ట్యాక్స్ ఇన్వాయిస్ని ఇష్యూ చేసినాడు. సో ఇప్పుడు ఇతను రీఫండ్ చేయాలి అమౌంట్. సో సప్లై చేయలేకపోయినాడు, ఇన్వాయిస్ని ఇష్యూ చేసినా కూడా అంటే రీఫండ్ వచ్చారుని ఇష్యూ చేయాలి. Invoice and payment voucher to be issued by recipient of supply liable to tax payable under reverse charge. Next, payment voucher. Payment voucher ఏమి where recipient is receive the supplies taxable on reverse charge basis. రివర్స్ చార్జ్ బేసిస్ లో టూ ఉంటాయి. ఒక సెక్షన్ వచ్చేసి 9(3) డిస్కషన్ చేస్తుంది, ఇంకోటి 9(4) డిస్కషన్ చేస్తుంది. 9(3)లో ఏమి సప్లయర్ ఈజ్ రిజిస్టర్డ్ పర్సన్ ఆర్ సప్లయర్ ఈజ్ అన్రిజిస్టర్డ్ పర్సన్ ఏదైనా ఉండొచ్చు. సెక్షన్ 9(4)లో ఓన్లీ సప్లయర్ ఈజ్ అన్రిజిస్టర్డ్ పర్సన్ అనేది ఉంటుంది. ఇక్కడ రిసిపియంట్ ఎవరైతే ఉంటారో అతను ఇష్యూ చేస్తారు పేమెంట్ వచ్చారని అట్ ద టైమ్ ఆఫ్ మేకింగ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ సప్లయర్స్. ఎప్పుడైతే పేమెంట్ చేస్తుంటారో అప్పుడు ఇష్యూ చేయాలి. నెక్స్ట్ ఇన్వాయిస్. ఇన్వాయిస్ అంటే వేర్ రిసిపియంట్ ఈస్ రిజిస్టర్డ్ రిసీవ్ ద సప్లైస్ టాక్సబుల్ అండర్ ఆర్సిఎం. అంటే 9(3) ఆర్ 9(4) చూసుకుంటే సప్లయర్ ఈజ్ రిజిస్టర్డ్. అండ్ అండర్ సెక్షన్ 9(4)లో తీసుకుంటే సప్లయర్ ఈస్ అన్రిజిస్టర్డ్ అయితే ఆర్ సప్లయర్ ఈస్ అన్రిజిస్టర్డ్ అయినప్పుడు రిసిపియంట్ ఇష్యూ చేయాలి ఈ ఇన్వాయిస్ అనేది. నెక్స్ట్ క్రెడిట్ నోట్ డెబిట్ నోట్కి సంబంధించి నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం.